అమ్మతనం అంగడి సరుకైంది. అద్దె గర్భంతో కొన్ని ఆసుపత్రులు అక్రమ దందాలు చేస్తున్నాయి. పేదింటి మహిళలకు పైసల ఆశ చూపించి అద్దె గర్భంతో వ్యాపారాలు చేస్తున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ లో అక్రమంగా సరోగసి చికిత్సలు చేస్తున్న సాయి కిరణ్ ఆసుపత్రి మీద అధికారులు కేసులు నమోదు చేశారు. సరోగసి ఇది పిల్లలు లేని దంపతులకు వరం. అద్దె గర్భంతోని పిల్లలు కనే అవకాశం ఉంది. దీనికి సర్కార్ అనుమతులుండాలి. కానీ కొన్ని ఆసుపత్రులు దీన్ని ఆసరుగా తీసుకుంటున్నాయి. ఏజెంట్లను పెట్టుకుని అద్దె గర్భం పేరుతో జోరుగా వ్యాపారాలు చేస్తున్నాయి. పైసలు అవసరమున్న ఆర్డర్లను టార్గెట్ గా చేసుకుని వాళ్లతో తమ దందా సాగిస్తున్నారు. మన రాష్ట్రమోళ్లనే కాదు, పక్క రాష్ట్రాలు, దేశం పొంటి ఉన్న పేదింటి మహిళలకు పైసల ఆశ చూపించి ఈ సరోగసి పద్ధతిని సాటుగా చేస్తున్నారు. ఇట్లనే బంజారాహిల్స్ లోన్న సాయి కిరణ్ ఆసుపత్రిలా సరోగసి చికిత్స చేస్తున్నట్లు ఫిర్యాదులొచ్చినాయి. దీంతో వైద్య అధికారులు, టాస్క్ ఫోర్సులు దాడులు చేశారు. సాయి కిరణ్ ఆసుపత్రిలో చేసిన తనిఖీలలో దిమ్మ తిరిగే నిజాలు బయటికొచ్చినాయి. సరోగసి చేసేందుకు యాజమాన్యం ఎసొంటి అనుమతులు లేకుండా ఇష్టమొచ్చినట్లు అద్దె గర్భం చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడులు జరిగిన సమయంలో 48 మంది మహిళలు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు గుర్తించారు. వీళ్లలో ఎక్కువగా హైదరాబాద్, ఢిల్లీ, నేపాల్ కు చెందిన మహిళలున్నారు. పైసలిస్తామని ఏజెంట్లు చెప్పడంతో ఇక్కడికొచ్చినట్లు గర్భిణీలు చెప్తున్నారు. హైదరాబాద్ లా సరోగసి పద్ధతికి 3 ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు డిఎంహెచ్ఓ పద్మజ. అక్రమంగా సరోగసి చికిత్స చేస్తున్న సాయి కిరణ్ ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటిదాకా దాదాపు 400 వరకు ఈ సరోగసి చికిత్సలు చేసినట్లు నిర్ధారించారు. యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సిఐ గారు మేము వచ్చాము. ఒక 50 మెంబర్స్ వరకు మదర్స్ ఉన్నారు లోపల. హైదరాబాదు, ఢిల్లీ, నేపాల్ నుంచి ఉన్నారు. వాళ్ళని ఒక ఏజెంట్ తీసుకొస్తున్నట్టున్నారు. వాళ్ళకి హాఫ్, వీళ్ళకి హాఫ్ ఇస్తున్నట్టున్నారు. 2.5 to 3. వాళ్ళంతా పూర్గా ఉన్నారు. హెల్త్ కండిషన్ అయితే బాగానే ఉంది. వాళ్ళకి సొంత పిల్లలు 2 ఉన్నారు. అంటే వాళ్ళు కూడా హస్బెండ్ డైవర్సీ అయ్యి తండ్రి చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా ఇక్కడే ఉంచారు. సిటీలో ఒక సాయి కిరణ్ ఆసుపత్రులనే కాకుండా సాటుగా చాలా ఆసుపత్రులలో ఈ దంద సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ దవాఖానాల సరోగసి దందా మీద ఇంకెన్ని ముచ్చట్లు రవికిరణ్ చెప్తారు. రవికిరణ్ చెప్పండి, బంజారాహిల్స్ సాయి కిరణ్ ఆసుపత్రుల దందా మీద వైద్య అధికారులు ఏమంటున్నారు? హైదరాబాద్ లో బడబడ కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కూడా నగరంలో ఇల్లీగల్ గా సరోగసికి చికిత్సలు చేస్తూ మోసాలకు తెరలేపారు. దీనిలో భాగంగా నిన్న వైద్య అధికారులతో పాటుగా టాస్క్ ఫోర్స్ అధికారులు బంజారాహిల్స్ లోని సాయి కిరణ్ హాస్పిటల్ కూడా మెరుపు దాడులు చేశారు. ఈ హాస్పిటల్ సరోగసి సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండానే ఇక్కడ ఈ హాస్పిటల్ యాజమాన్యం సరోగసి చికిత్సలు అంటే అద్దె గర్భిణి సంబంధించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. అయితే హాస్పిటల్ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 400 నుంచి 500 వరకు సరోగసి చికిత్సలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హాస్పిటల్లో సుమారుగా 48 మంది గర్భిణీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం గర్భిణీ సంబంధి చికిత్స ప్రాసెస్ జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక 2 నెలలు, 3, 5, 8 ఇట్లా ఈ నెలలలో అందరూ కూడా గర్భిణీలు అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం 48 మంది గర్భిణీలు లోపల చికిత్స పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్ని సీజ్ చేయలేదు. కానీ సీజ్కు సంబంధించిన ప్రాసెస్ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే 48 గర్భిణీలు సడన్ గా హాస్పిటల్ సీజ్ చేస్తే కనుక వాళ్ళందరూ ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని ఎవరి ఆధారంలో వాళ్ళ మిగతా గర్భిణీ సంబంధించిన ప్రాసెస్ కొనసాగించాలని దాని మీద సందిగ్ధ నెలకొన్నది. కాబట్టి ప్రస్తుతం వైద్య అధికారులు కూడా హాస్పిటల్లోని గర్భిణీల నుంచి కూడా చికిత్స కొనసాగుతున్నారు. తర్వాత దీనికి సంబంధించి యాజమాన్యం ఇప్పటి వరకు అధికారుల దాడుల్లో వెల్లడైంది. ఎందుకంటే హైదరాబాద్లో సరోగసి నిర్వహించేందుకు కేవలం 3 ఆసుపత్రులకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ 3 ఆసుపత్రులు మినహాయిస్తే ఏ ఆసుపత్రి కూడా సరోగసికి పర్మిషన్ లేదు. అందులో భాగంగా
ఈ సాయి కిరణ్ హాస్పిటల్ కూడా సరోగసి నిర్వహించుకోవడానికి ఎలాంటి అనుమతి లేనట్టు కూడా నిన్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ పద్మజ తెలిపారు. దానిలో భాగంగా అయితే ఏదైతే నిన్న ఈ సాయి కిరణ్ భాగవతం బయటపడిందో నగరంలో ఈ యొక్క సాయి కిరణ్ హాస్పిటలే కాదు నగరంలో చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్ గుట్టు చప్పుడు కాకుండా ఇల్లీగల్గా డబ్బులకు కక్కుర్తి పడి చాలా హాస్పిటల్ ఈ సరోగసి సంబంధించిన చికిత్సలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఏవైతే సరోగసి ఇల్లీగల్గా నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి అన్నిటి కూడా ప్లాన్ చేసి అధికారులు వరుసగా మెరుపు దాడులు టాస్క్ ఫోర్స్ల పోలీసుల సహకారంతో మెరుపు దాడులు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ బోర్డు కూడా ఈ హాస్పిటల్లో ఎలాంటి చికిత్సలు నిర్వహిస్తున్నాడు దానికి సంబంధించి హాస్పిటల్ ముందు ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. బోర్డులో కూడా మనం కింద లైన్లో చూసుకోవచ్చు స్పష్టంగా కనిపిస్తుంది సరోగసి సంబంధించి అంటే చికిత్సలు ఇక్కడ అద్దె గర్భిణీలకు సంబంధించి సరోగసి చికిత్సలు ఇక్కడ చేయబడును అని స్పష్టంగా అక్కడ సరోగసి కూడా సాయి కిరణ్ హాస్పిటల్ ముందు బోర్డు స్పష్టంగా రాసి ఉంది. అయితే సరోగసి చేయబడునని ఉంది కానీ సరోగసికి చేయడానికి గవర్నమెంట్ వైద్యాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదు. దీంతో ఇది ఇల్లీగల్గా పాల్పడుతుంది ఇది ఈ హాస్పిటల్ యాజమాన్యం. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఇక్కడ చికిత్స పొందుతున్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ తర్వాత ఢిల్లీ నేపాల్ చెందిన మహిళలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే అందరూ కూడా పేదరికం హాస్పిటల్ యాజమాన్యం పేదరికాన్ని ఆసరా చేసుకొని కూడా ఈ దందాకుని క్యాచ్ చేసుకుంటున్న డబ్బులకు కుర్తిపడి తర్వాత ప్రస్తుతం అయితే ఒక్కొక్క మహిళకు 2.5 lakhs ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత 2.5 lakhs ఇచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైతే ఆ పిల్లలకు కావాల్సి ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి 5 lakhs ఎబో కలెక్ట్ చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే రోజు సాయి కిరణ్ హాస్పిటల్ దగ్గర హడావుడిగా పేషెంట్లతోటి డాక్టర్లతోటి హడావుడిగా ఉండేది. ప్రస్తుతం నిన్న నైట్ అధికారులు రైడ్ చేయడంతో ఒక్కసారిగా మొత్తం బోసిపోయింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గేటు కూడా తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాచ్మెన్ కానీ సిబ్బంది పేషెంట్లు ఎవ్వరు కనిపించడం లేదు. మొత్తం ఇక్కడ నిర్మానుషంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లోపల 48 మంది గర్భిణీలు ఉన్నారు. వాళ్ళను మాత్రం సంబంధించి చికిత్స కంటిన్యూ చేసేందుకు కూడా అధికారులు కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నారు. అలాగే ఈ ఏదైతే అద్దె గర్భిణీ సరోగసి ఉంటో ఇది ఖచ్చితంగా ఇప్పుడు సరోగసి నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే చట్టపరమైన చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ కూడా సరోగసిని నియంత్రించేందుకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన చట్టబద్ధం తీసుకురావడానికి పార్లమెంట్లో కూడా ప్రస్తుతం అయితే బిల్లు పెండింగ్లో ఉంది. బిల్లులో కొన్ని అమెండ్మెంట్ చేశారు. విదేశీయులు ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళకి మాత్రం సరోగసి ద్వారా అద్దె గర్భిణీల ద్వారా పుట్టే పిల్లలు మాత్రం ఇవ్వకూడదు. అది ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఆ విధంగానే చేసుకోవాలంటే ఇచ్చారు. అలాగే దాంతోపాటుగా ఏదైతే కమర్షియల్ ఉంటుందో అంటే కమర్షియల్ సరోగసిని కూడా ఆ అమెండ్మెంట్లో పొందుపరిచారు. సరోగసి అమెండ్మెంట్ కూడా అంటే ఏదైతే అద్దె గర్భిణీల ద్వారా పిల్లలు తీసుకుంటారో అది కమర్షియల్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. వాళ్ళకి సంబంధించిన వైద్య ఖర్చుల నిమిత్తం వరకు మాత్రమే జరిగే విధంగా కూడా అమెండ్మెంట్లో పొందుపరిచారు. తర్వాత ఇది పార్లమెంటు పెండింగ్ ఉంది కాబట్టి విదేశీయులకు కూడా ప్రస్తుతం అయితే ఓల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది. విదేశీయులకు ఈ సరోగసి ద్వారా తీసుకోవడానికి ఓల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అలాగే అంటే ఇతర కంట్రీలు అంటే బయట దేశాలలో సరోగసి ద్వారా అద్దె గర్భిణీ పిల్లల్ని తీసుకునేందుకు సుమారుగా 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఖర్చు వస్తుంది. ఇది బయట దేశాలు అయితే. అదే ఇండియాలో మాత్రం కేవలం 5 లక్షల నుంచి 10 లక్షల వరకే ఖర్చు వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు విదేశీయులు ఎక్కువ సరోగసి పిల్లలు అనగానే ఎక్కువ భారతదేశం మీదనే మొగ్గు చూపేవారు చాలా దేశాల చెందిన వాళ్ళు కూడా. అయితే ఈ సరోగసి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అద్దె గర్భిణీల పిల్లలు తీసుకెళ్లే విధానం ఇటీవల సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టులు ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ప్రస్తుతం పార్లమెంటులో ఇది చట్టబద్ధం కావడానికి పెండింగ్లో ఉంది. దీనిలో భాగంగా అది చట్టబద్ధం అయితే కనుక టోటల్గా ఇతర దేశాలకు సంబంధించి ఎవరైనా సరే ఇండియాలోకి వచ్చి సరోగసి చేసుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితి అనుమతించబడదు. తర్వాత అందులో ఏవైతే కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చట్టబద్ధంగా చాలా స్ట్రిక్ట్గా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా అంటే సరోగసి చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైతే ఆ శస్త్రచికిత్సలకు సంబంధించి నిర్వహిస్తారో వాళ్ళ మీద చట్టపరమైన అది ఫైనే కాకుండా భారీ జరిమానాతో పాటు కాకుండా జైలు శిక్ష కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళ ఎబోనే ఉంటున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే నిన్న ఇదొక్కటే సాయి కిరణ్ హాస్పిటల్ భాగవతం బయటపడ్డది. ఒక నగరంలో ఒక సాయి కిరణ్ హాస్పిటలే కాదు చెప్పుకుంటూ పోతే చాలా హాస్పిటల్ కూడా గుట్టు చప్పుడు కాకుండా డబ్బులకు అకూర్తిపడి ఈ పేదరికాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఆశ చూపి 2 లక్షలు 3 లక్షల ఆశ చూపి వాళ్ళందరినీ కూడా ఇక్కడ సరోగసి నిర్వహించి తర్వాత వాళ్ళని పిల్లలు తీసేసుకొని వీళ్ళు ఎక్కువ మొత్తాల్లో అమ్ముకుంటున్నారు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ హాస్పిటల్ కూడా సుమారుగా 500 వరకు సరోగసి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. వీళ్ళందరూ కూడా విదేశీయులకు ప్రస్తుతం పెండింగ్ బిల్లు ఉంది కాబట్టి విదేశీయులకు ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి చాలా కొన్ని రూల్స్ అడ్డొస్తున్నాయి కాబట్టి వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఆ విధంగా కూడా కొన్ని డబ్బులకు చాలామంది
విఐపీలకు డబ్బున్న వాళ్ళకు సంపన్నులకు ఎక్కువ సరోగసి చేయించుకుంటారు కాబట్టి ఎందుకంటే కొందరు పిల్లలు లేకపోవడంతో ఎక్కువ వాళ్ళు ఎంత డబ్బైనా పెట్టి చేయించుకోవడానికి వాళ్ళు ఎక్కువ మొగ్గు చూస్తారు కాబట్టి వాళ్ళ యొక్క వీక్నెస్ క్యాచ్ చేసుకొని పేదరికాన్ని క్యాచ్ చేసుకొని ఈ సరోగసి చేసి పిల్లలు కానీ కనిపించిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక మాఫియా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నగరంలో నిన్న ఒక పక్క సమాచారంతో అధికారులు రైడ్ చేస్తేనే ఒక సుమారుగా 48 మంది ఇల్లీగల్గా సరోగసి నిర్వహిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇది ఒక సెన్సేషన్ వార్త కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా నగరంలో చాలా హాస్పిటల్ ఉన్నాయి. గల్లీకు హాస్పిటల్ ఉంది, కార్పొరేట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి, వందల పుట్టల కొద్ది ఉన్నాయి, కొన్ని పర్మిషన్వి వితౌట్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి కూడా ఉన్నాయి. దీంతో మరి ఇలాంటి సరోగసి చికిత్సకు సంబంధించి ఇంకా ఇన్ని హాస్పిటల్ ఇలాంటి భాగవతాలు చేస్తున్నాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, వైద్య అధికారులు కూడా దీనికి సంబంధించి ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. ఎవరైతే అనుమతి లేకుండా చేస్తున్నారో వాళ్ళ మీద పక్కా రైడ్ చేసి ఆధారంతో సహా పట్టుకొని వాళ్ళని హాస్పిటల్ సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ వరుసగా హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ మీద మెరుపు దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రెహనా. ఓకే రవికిరణ్.